హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ టొమాటో కూర్మా. ఇది తమిళనాడు స్పెషల్ డిష్ అండ్ వాళ్ళు తాకలి కుజాంబు అని పిలుస్తూ ఉంటారు. ఇడ్లీ అండ్ దోశతో పాటు మోస్ట్లీ సర్వ్ చేస్తారు. బట్ రోటీస్, నాన్స్, రైస్ ఐటమ్స్ దేనిలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 యాలుక్కాయ, 2 టీ స్పూన్లు పల్లీలు, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి, కోర్స్గా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, కోర్స్గా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ టొమాటోస్ యాడ్ చేసుకొని నీరు ఏమాత్రం యాడ్ చేయకుండా మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కొబ్బరి అండ్ టొమాటోస్ వల్లే టేస్ట్ అంత బాగా వస్తుంది. సో ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఈ గ్రేవీ కర్రీకి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 1 చిన్న ఉల్లిపాయ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పెద్దగా కట్ చేసుకున్న 3 చిన్న టొమాటోస్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని టొమాటోస్ కుక్ అవ్వటం స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇలా బబుల్స్ రావటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ టొమాటోస్ బాగా కుక్ అయిపోయి గుజ్జులాగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. టొమాటోస్ మగ్గటానికి మరీ ఎక్కువ టైం ఏం పట్టదు, ఫాస్ట్గానే ఉడికిపోతాయి. ఈ విధంగా గుజ్జులాగా ఫామ్ అయింది అంటే మనకి కావాల్సినట్లు టమాటాలు ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇందులో రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని మసాలా పేస్ట్ని బాగా వేగనివ్వాలి. మనం ఈ మసాలా పేస్ట్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కూరకి అంత మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా మసాలా పేస్ట్ 50% ఫ్రై అయిన తర్వాత ఇందులో చాప్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకొని మసాలా పేస్ట్ బాండికి ఏమాత్రం అతుక్కోకుండా పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వెయిట్ చేయాలి. కొంచెం సేపటికి ఈ విధంగా థిక్ గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది. ఈ స్టేజ్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని కావాల్సినన్ని నీరు చేర్చుకుంటూ మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. సో ఇలాగా లైట్గా నూనె కూడా పైకి వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులో గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 3 మినిట్స్ లో ఫ్లేమ్ మీద వదిలేసాము అంటే ఈ విధంగా బబుల్స్ రావటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఒక్కసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చి నూనె పైకి తేలేంత వరకు వెయిట్ చేయాలి. సో నేనైతే కరెక్ట్గా కూర్మా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో అలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా 1/2 టీ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకున్నాము అంటే మనకి కావాల్సిన టొమాటో కూర్మా రెడీ అయిపోయినట్లే. రెసిపీ నచ్చింది కదా? అయితే రొటీన్గా ఆలూ కూర్మా, వెజిటేబుల్ కూర్మా కాకుండా ఇలాగ టొమాటో కూర్మాని ఒక్కసారి ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.